అందరికీ నమస్కారం. డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయోగ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు యంగ్ పిరమిడ్ మాస్టర్ సుచిత్ గారు. వెల్కమ్ సార్. హలో మ్యామ్. నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్వాసే గురువు. దాని గురించి వివరించడానికి శ్వాసే గురువు అంటే ఏమిటి సార్? షూర్ మేడం. శ్వాస వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా అయితే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక శ్లోకం ఉందండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీంట్లో వచ్చేసి మనము మామూలుగా శివుడికి వచ్చేసరికి డెస్ట్రాయర్ అంటాము, అలాగే విష్ణుమూర్తి వచ్చేసరికి మనం సస్టైనర్ అంటాము, అలాగే మన బ్రహ్మదేవుడు వచ్చేసి క్రియేటర్ అని అంటాము. సో ఈ శ్వాస అనేది ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఈ శ్వాసే గురువు ఎందుకు అన్నారంటే శ్వాసను పట్టుకుంటే ప్రపంచం అంతా పట్టుకోవచ్చు అని అన్నారు. అవును. సో ఇది పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ కూడా శ్వాస వచ్చేసి. అలాగే మొత్తం శ్వాస మీదనే పిఎస్ఎం మూమెంట్ అనేది రన్ అవుతుంది ఇప్పటి వరకు. అవును. శ్వాస అనేది ఎక్కడో లేదండి. అంటే గురువు గారు ఎక్కడో లేరు. గురు కోసం ఎక్కడో అడవుల కోసం కొండల్లో మౌంటైన్స్ అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచే శ్వాస మీద ధ్యాస పెట్టి గురువుని వెతకాల్సిన అవసరం లేదు. మీ గురువు ఎక్కడో లేడు, మా గురువు ఎక్కడో లేడు. సో గురువు వచ్చేసి శ్వాసలోనే ఉన్నారు. శ్వాసని ఎలా గమనించాలి అంటే సరైన శ్వాసను వచ్చేసి మొదటిగా కంఫర్టబుల్గా ఉండాలి. మన పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే మీరు ఎలాంటి ఆసనాలు వేసి కూర్చోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు క్రియాయోగం చేశాను. క్రియాయోగంలో వచ్చేసి కొన్ని ఆసనాలు పద్ధతులు ఉన్నాయి. అంటే నిటారుగా పెట్టండి, మన బ్యాక్ బోన్ నిటారుగా పెట్టండి, స్ట్రైట్ ఉండాలి, వాల్చకూడదు, శ్వాసను గమనిస్తూ వెళ్ళాలి. అక్కడ ఏంటంటే సుషుమ్నా నాడిలో శ్వాస జరిగే ప్రక్రియని ఉంటుంది. కానీ పత్రిజీ గారు ఏం చెప్పారంటే ఎలాంటి ఆసనాలు అవసరం లేదు. లైక్ మూవీలో ఎలా మీరైతే ప్రశాంతంగా కూర్చుంటారో అలాగే ఇంట్లో చైర్ మీద కూర్చున్న వాళ్ళు ప్రశాంతంగా చైర్ ఇలా కూర్చొని లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చొని ఆ చేతుల్లో చేతులు పెట్టుకొని అంటే ఇలాగా పెట్టుకొని స్థిరస్థుకాసనం అంటారు. కళ్ళు మూసుకొని శ్వాస అనేది గమనిస్తూ ఉండాలి. కొనాల్లో మన ముక్కు కొనాల్లో గమనిస్తూ ఉండాలి. దీంతో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే మనం తీసుకునే గాలి వదిలే గాలిని గమనించాలి. అవును, ఇది ధ్యానం అంటారు. అవునండి, చాలా సింపుల్ గా చెప్పారు. అలాగే చైర్ మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మామూలుగా లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా సేమ్ ప్రొసీజర్ అండి. ఎలాంటి నియమ నిబంధనలు ఏం లేవు దీంట్లో. చాలా సింపుల్ గా కూర్చోవచ్చు. ఈ శ్వాస వల్ల అసలు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? శ్వాస వల్ల ఉపయోగాల్లో వచ్చేసి మీకు దీంట్లో నేను గమనించింది ఏంటంటే నాకు ప్రశాంతత వచ్చింది. ఎప్పుడైతే నేను శ్వాసని గమనించడం మొదలుపెట్టాను నాకు ప్రశాంతత వచ్చింది. మనసు వచ్చేసి కంట్రోల్లో వచ్చింది. శూన్యం అయిపోయింది మనసు. సో ఎలాంటి ఆలోచనలు అనేది రాలేదు. హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది బాగా. అంటే మొత్తం నాడీ మండల శుద్ధి అయి జరిగింది. ఫస్ట్ ఏంటంటే శ్వాసను గమనించడంలో ఎప్పుడైతే మనసు శూన్య స్థితిలో వస్తుందో శరీరం మొత్తం నాడీ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అయ్యి హీల్ అవుతూ ఉంటుంది. మొత్తం కూడా ఈ కణాలన్నీ కూడా హీల్ అవుతుంది. ఫస్ట్ బాడీ హీల్ అవుతుంది. తర్వాత మనకు వచ్చే సమస్యలు కానీ అవి ఈ మనకి టాస్క్స్ డే టు డే రొటీన్ టాస్క్ అనేది మనము డెసిషన్ తీసుకునే ఒక కమాండ్ అనేది వస్తుంది, లేదంటే ఆలోచనలు వస్తుంది. ఇలా చేయాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది వస్తుంది. అసలు మీకు ఈ ధ్యానం అనేది ఎలా తెలిసింది? యాక్చువల్గా అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా ఆలోచన ఉండేది. అంటే ఒక 4-5 వయసు నుంచి నా మైండ్లో అంతా క్వశ్చన్స్ రన్ అవుతుండేది. నేను ఎవరు అనేది. బట్ నేను పరిస్థితులను బట్టి ఆ సమయంలో ఉన్న నా నాలెడ్జ్ ప్రకారం, నా అవగాహన ప్రకారం సో అవి నన్ను అడ్డుపడుతూ ఉన్నాయి. బట్ క్వశ్చన్ అనేది ఉండేది, నేను ఎవరిని అని. నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనేది ఉండేది. దాంతోపాటు అది కొద్దిగా నేను ఒక స్కూల్ అయ్యే వరకు అంటే 10th క్లాస్ వరకు
కొంచెం బిజీ అయిపోయాను స్టడీస్లో పడి నేను ఎవరు అనేది మర్చిపోయాను. అవును. కానీ నేను ఇప్పటికీ మర్చిపోను మా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి మేడం, తను 9th క్లాస్లో ఒక వర్డ్ చెప్పింది నాకు. ఏమని చెప్పిందంటే మనస్సు అండ్ ఆలోచనలు. ఓకే. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను, తను నిలబడి నాకు చెప్పింది ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటే నేను రాయలేకపోయా ఎగ్జామ్ పేపర్. సో నువ్వు చదివావా అని అడిగింది. ఎస్ మేడం అన్నాను. సో దాంతోపాటు మేడం అన్నారు మరి ఎందుకు రాయలేకపోతున్నావు అంటే గుర్తు రావట్లేదు అని. తను చెప్పింది ఏదో చదివావో ఆల్రెడీ స్టోర్ అయి ఉంది నీ బ్రెయిన్లో. అవును. సో నువ్వు రీకలెక్ట్ చేస్తూ ఉండాలి దా రిలేటెడ్ పాయింట్స్ని, ఆలోచన చెయ్యని. నాకు అప్పటి వరకు ఆలోచన అనేది తెలియదు. ఎప్పుడైతే ఆలోచన చేయడం మొదలు పెట్టానో మనసు ఇవన్నీ అవి బాగా వస్తుంది. బట్ నాకేంటంటే మనసు నేను ఫిజికల్ వల్ల ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను ఆ రోజు నుంచి టిల్ 28 years వరకు నేను చాలా సఫర్ అయ్యాను. మనసు యొక్క ఆలోచనలు, ఎమోషన్స్, ఈ క్వాలిటీస్ అన్నీ చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. ఎట్లా అంటే నా కంట్రోల్లో లేకపోయినాయి. బట్ ఆ మిడిల్లో నాకు అది మళ్ళీ ఒక 4 to 5 years తర్వాత స్కూలింగ్ తర్వాత నాకు మళ్ళా క్వశ్చన్ స్టార్ట్ అయింది నేను ఎవరిని అని. సో నాకు కుండలిని అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అందరు చెప్తారు కుండలిని ఒక పాములా ఉంటుంది, అది నిద్రావస్థలో ఉంటుంది, అది బాగా ఆలోచన ఉండేది నాకు. ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు అదే ఆలోచించేవాడిని. అంత చిన్న వయసులోనే మీకు కుండలిని గురించి? ఎస్, అది బాగా ఆలోచన ఉండేది. బట్ నాకు క్వశ్చన్స్ లేవు, దాని రిలేటెడ్ ఫ్రెండ్స్ లేరు, దాని రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ నాకు లేదు. నేను పుట్టిన ఎన్వైరన్మెంట్లో అవి ఎవరు లేరు అలాంటి వాళ్ళు. అలానే ఇయర్స్ గడిచాయి. నాకు ఆస్ట్రల్ మాస్టర్స్ మన మావతార్ బాబాజీ గారు నాకు త్రూ ఛానలింగ్ ద్వారా నాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు. అంటే నువ్వు గురుని వెతుకో అని మా ఫ్రెండ్స్ త్రూ వచ్చేది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడే ఛానలింగ్ అయిందా లేకపోతే? లేదు, నేను అప్పటికి ఇంకా నేను పూర్తిగా ధ్యానంలోకి రాలేదు. యా, అయితే హింట్ ఇస్తున్నారు ఆస్ట్రల్ మాస్టర్స్, మెయిన్గా మహతార్ బాబాజీ గారు నాకు బాగా కనెక్ట్ అయిన అతను యోగి. సో అది నేను మా ఫ్రెండ్ ఏంటంటే సాధకుడు, కాళీమాత ఉపాసకుడు, అలాంటివి పూజలు అవి చేస్తుంటాడు. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి ఆలోచన. ఆ ఫ్రెండ్ నన్ను కరెక్ట్ టైంలో పరిచయం వేయడం అనిపించింది నాకు. అంతే. యా, ఎంట్రీ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కానీ అలా కానీ నాకు మధ్యలో హింట్ ఇస్తూ ఉండేవాడు, నువ్వు గురుని వెతుక్కోవాలి అని. నేనేమన్నానంటే నీకు కలిసిన గురుని నన్ను కల్పించు అని. తనన్నాడు అలా కల్పించడానికి ఉండదు, ఇది ట్యూషన్స్ అలాగా ఉండదు, మీ గురుని నువ్వే వెతుక్కో అనేవారు. అయితే వన్ ఫైన్ డే నేను ఆకాశం చూసి, సరే గురుని వెతుకోమంటున్నారు కదా, హిమాలయాస్ వెళ్ళే పరిస్థితి నేను వెళ్ళను కూడా. నేను నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, నేను ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి అని నా మైండ్లో ఆ టైంలో ఉంది. బట్ నాకు ఒక గురువు కావాలి, నేను ఇప్పుడు నా మనసులో చెప్తున్నానని ఆకాశం వైపు చూస్తూ చెప్పాను. ఒక నేచర్కి ఒక మెసేజ్. ఎస్, 8:30 అరౌండ్ 8:30 నైట్ అలా నేను బయట ఉన్నాను, ఆకాశం వైపు చూసి చెప్తున్నాను, ఇలా అంటున్నాను ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళను కానీ హిమాలయాలో తపస్సు చేసిన గురువు నాకు కళ్ళ ముందు రావాలి, ఇక్కడికే రావాలి, నేనున్న ప్లేస్కే రావాలి. అప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ రీసెంటే అండి, మరి అంత చిన్న ఏజ్ ఏం కాదు, 27-28 years. అలా చెప్పాను నేను. అలా చెప్పేసరికి నాకు వెంటనే అదే రోజు యూట్యూబ్లో జ్ఞానానంద గిరి మహారాజ్ అని హిమాలయన్ సాధకుడు అతను నాకు పరిచయం అయ్యాడు. అతను ఆసనాలు వేస్తున్నాడు, ఆ ఆసనాలకి నేను అసలు నిద్ర కూడా పోలేదు ఆ రోజు నైట్. ఎస్, నాది అరౌండ్ 2-3-4 o'clock ఎర్లీ మార్నింగ్ అలానే కూర్చొని అతను చూస్తున్నాను. అయితే ఫస్ట్ టైం నేను శ్వాసను గమనించడం జరిగింది ఆ రోజు. యా, తర్వాత అతన్ని నేను వచ్చేసి October 9th పౌర్ణమి ఆ రోజు అతను దీక్షలు ఇస్తాడు. అతన్ని వెళ్ళి చూసి దీక్ష తీసుకున్నాను నేను. యా, అతను ఎవరంటే వాళ్ళ గురువు గారు అవధూత గిరి మహారాజ్ అని హిమాలయాలో ఉంటారు. వాళ్ళ గురువు గారు వచ్చేసి ప్రణవానంద స్వామి, 2 శరీరాల సాధువు అతను. ఆ 2 శరీరాల సాధువు వచ్చేసి మీకు
పరమహంస యోగానంద పుస్తకంలో ఉంటుంది ఓకే. ఈ గురుగారు మీరు పరమహంస ఈ యోగా. పిఎస్ఎస్ఎం మూమెంట్ కి ఎప్పుడు రావడం జరిగింది? ఎస్, అక్కడికి వస్తున్నాను. నేను సాధన చేసే సమయంలో 1 year చేశాను క్రియాయోగా. ఓకే. నేను కింద కూడా కూర్చోలేను, ఓకే. నాట్ ఈవెన్ 5 minutes కంటే ఎక్కువ కూర్చోలేను కింద. బాగా వెయిట్ ఉండేవాడిని, బాగా హెల్తీ ఉండేవాడిని, కింద కూర్చునేవాడిని కాదు. బట్ ఆసనాలు టకా టకా వేస్తున్నాను నేను విత్ ఇన్ ఏ వీక్. ఓకే. గురుగారు కొన్ని ఆసనాలు ఉంటాయండి, మొత్తం బాడీ బెండ్ అవుతుంది. రిటైర్ కూర్చొని నేను 1 yearలో నేను కుండలిని అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. నా వెనుక భాగంలో వచ్చేసి మనం సిద్ధంగా ఉంటే మనకి రావాల్సిన Yes. జ్ఞానం ఆటోమేటిక్ గా ఎస్. వస్తుంది. అయితే ఆ గురుగారు ఏమన్నారంటే, నేను ఇలా ఆసనాలు ఎందుకు అలా చేస్తున్నానంటే, నువ్వు ఒక గత జన్మలోనే క్రియాయోగివి, ఓకే. సో అందుకే నువ్వు ఈజీ కనెక్ట్ అయ్యావు. అదే. ఆ తపన ఉంది కాబట్టి నువ్వు ఈజీ కనెక్ట్ అయ్యావు, లేకుంటే అంత ఈజీ కాదు ఆసనాలు వేయడము. ఇంకోటి ఈ విద్య అనేది రహస్యంగా ఉండేదంట అప్పుడు. సో నేను ఈ ఆసనాలు వేస్తున్నప్పుడు బాగా ఇబ్బంది అయింది. అవును. అంటే నాకు ప్రాబ్లమ్స్ విపరీతంగా విరిపోయింది. ఓకే. చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా నన్ను హింసిస్తున్నట్టు, లేదంటే తిడుతున్నట్టు, ఓకే. ఫ్రెండ్స్ కలవకపోవడము, వర్క్లో నాకు సస్టైనబిలిటీ లేకపోవడము, ఓకే. అంటే రిలవెంట్ లేదు, మనుషులు వచ్చి తిడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. నేను గురువుగారితో డిస్కస్ చేశాను, ఇలా జరుగుతున్నాయి అంటే. అప్పటికి తను అలానే చేస్తూ ఉండు, అవి ప్రారంభంలో అవన్నీ వస్తుంటాయి, అంత పట్టించుకోవద్దు అన్నారు. కానీ ఇక్కడ క్రియాయోగంలో వచ్చే ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఆసనాలు వేస్తారు వాళ్ళు, చివరిలో శ్వాస మీద ధ్యాస ఉంటుంది అక్కడ. శ్వాస మీద ధ్యాస వచ్చేసి మా గురుగారు ఏమన్నారంటే, 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు చేయాలి, అది చివరిలో చేయాలి, అది మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, 15 నిమిషాలు సరిపోతుంది అన్నారు. అయితే నేను 1.5 hour వేసిన ఆసనాల్లో ఉండే తృప్తి నాకు ఈ శ్వాస మీద ధ్యాస 15 నిమిషాల్లో కుదిరింది. సో ఇది ఉన్నప్పుడే మధ్య మధ్యలో నాకు పత్రిజీ గారు వస్తూ పోతున్నారు యూట్యూబ్లో. ఓకే. సో అతను చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యాను అక్కడ. ఓకే. ఆల్రెడీ నేను కనెక్ట్లో ఉన్నాను, బట్ నాకు సెకండరీలా ఉన్నారు, సెకండ్ గురువు లాగా. మీకు పత్రిజీతో ఎప్పుడు పరిచయం అయింది? నేను పత్రిజీతో అంటే బాహ్యంగా నేను కలవలేదు, బట్ యూట్యూబ్ ద్వారానే కలిసాను. యా, అదొకటి ఉందండి. నెక్స్ట్ మన గురువు గారు ఆల్రెడీ నాకు మధ్య మొదలు చెప్తున్నారు, మీకు నచ్చకుంటే గురువును మార్చుకోవచ్చు అని. ఓకే. ఆ వాయిస్ నాకు వినిపిస్తూ ఉంది మా గురువు గారు, క్రియాయోగ గురువు గారు. ఓకే. నీకు నచ్చకుంటే గురువుని చేంజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. సో అది నాకు గట్టిగా అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది డెసిషన్. అంటే నేను చేయాల్సింది క్రియాయోగ పూర్తి అయిపోయింది, నువ్వు ఇప్పుడు పత్రిజీ గారితో వెళ్ళాలి నువ్వు అన్నట్టు నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని 1 yearతో నేను క్రియాయోగం ఫుల్ స్టాప్ పెట్టేసి నేను శ్వాస మీద ధ్యాస ఎక్కువసేపు చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానం చేస్తున్నాను. యా, 1 year. 22లో క్రియాయోగ చేశాను. 23 నుంచి నేను పత్రిజీ గారితో నేను కంప్లీట్గా ఉన్నాను. ఈ ధ్యానం చేయడమేనా లేకపోతే ధ్యాన ప్రచారం కూడా చేసేవారా? ధ్యాన ప్రచారం ఇప్పటివరకు చేయలేదు, బట్ కలిసిన వారికి నేను అందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే. నా వల్ల మా ఫ్రెండ్ వచ్చేసి నాన్ వెజ్ మానేశాడు, అది చాలా గ్రేట్. అది నైస్ అసలు. యా మేడం, ఫస్ట్ నేను మారాను, నేను నాన్ వెజ్ తినేవాని, నేను మారిన తర్వాత అతను మారాడు. సో ఇద్దరు అనొచ్చు మీరు, ఇద్దరు మారారు నా వల్ల. అవును, నన్ను మార్చుకున్నాను, మా ఫ్రెండ్ మారాడు. మెయిన్ ఇంపార్టెంట్ మనల్ని మనం మార్చుకుంటే ఆటోమేటిక్ గా ఎదుటివారు మారుతారు. అతను బుక్స్ చదువుతాడు, సాధన చేస్తాడని చెప్పాను కదా, అతను ఎగ్ తింటాడు. సో తనకు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక మంచికి డైరెక్ట్ వెళ్ళి నాన్ వెజ్ తినొద్దు అని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు. సో వాళ్ళకి రిలేటెడ్ టాపిక్ కానీ లాజికల్ పాయింట్ చెప్పాలి. నా లైఫ్ లో ఇలా జరిగింది అని చెప్పాలి. సో నేను ఒక రిఫరెన్స్ బుక్ చెప్పాను, ద జర్నీ ఆఫ్ సోల్ బై పీటర్ రిషిలు అని బుక్ ఉందండి. వండర్ఫుల్ బుక్. పత్రిజీ గారు రిఫర్ చేశారు. యాక్చువల్గా ఒక మహిళా రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ చేశారు, కంప్లీట్ తాటావర్తి వీర రాఘవరెడ్డి గారు, వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి గారు, వాళ్ళ చాలా మంది గ్రూప్ లో ఉన్నారు ఆ రోజు. సరోజ మేడం, చాలా మంది ఉన్నారు. సరోజ గుల్లపల్లి గారు, అవును, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ క్వశ్చన్ పోజ్ చేశారు, మంచి బుక్ చెప్పండి సార్ మాకు అని. సో ఈ బుక్ చెప్పారు. సో బుక్ కోసం నేను వెతుకుతూ ఉన్నాను, నాకు ఆన్లైన్లో అవైలబుల్ లేదు, నాట్ అవైలబుల్ అని వచ్చింది. బట్ పేమెంట్ అయిపోయింది, పేమెంట్ రిఫండ్ కూడా చేశారు. బట్ నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను,
నాకు బుక్ ఎలాగైనా కావాలి అనుకున్నాను. విత్ ఇన్ 4 to 5 days నాకు కాల్ వచ్చింది. మీరు సిద్ధంగా ఉన్నారు కదా. ఆ బుక్ నాకు వచ్చింది ఓకే. త్రూ వెండర్ యాక్చువల్గా. బట్ నాకు పేమెంట్ రీఫండ్ కూడా వచ్చింది. నైస్. అదే వింతగా జరిగింది నాకు ఆ రోజు. సో ఆ బుక్ రిలేటెడ్ నేను దీని కాన్సెప్ట్ అనేది తనకు చెప్పాను. తను వెరిఫై చేసుకొని మా ఫ్రెండ్ విత్ ఇన్ ఏ వీక్ నాకు వచ్చి చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు క్విట్ ఎగ్, ఓకే. నేను నాన్ వెజ్ తినను అని చెప్పాడు. ఓకే. ఈ శాకాహారం గురించి మీకు ఎవరైనా చెప్పారా? శాకాహారం గురించి పత్రిజీ గారు బాగా వాయిస్ నాకు లోపల వినిపించేది. ఏమని? నువ్వు తినకూడదు అని. ఓకే. సో మానేయాల్సింది, నువ్వు పూజలు మానేయాలి, నువ్వు మెడిటేషన్లోకి వచ్చావంటే పూజను మానాల్సిందే, ఇంకా అదెందుకు, అలంకరణ కోసమే. ఓకే. ఇన్స్పిరేషన్ తీసుకో నువ్వు ఐడల్ నుంచి, ఓకే, విగ్రహాల నుంచి ఓకే అని చెప్పాడు. అంటే పూజలు చేయడం, ధ్యానం చేయడం కూడా సమానమేనా? లేదు మేడం, పూజలు అనేది ప్రారంభంలో చేస్తారు తెలియక. ఓకే. ఒక తెలిసిన వారు ఏంటంటే మన ధ్యానం చేసిన వారు పూజల్లో చేయకూడదు, విగ్రహాల్లో ఏముండదు. ఇందాక చెప్పాం కదా, మన టాపిక్ వచ్చేసి శ్వాస మీద ధ్యాస అనేది. అవును. సో శ్వాస మీద ధ్యాస పెడితే గురువు అనేది ఇక్కడే ఉన్నారు, విగ్రహాల్లో లేరు. ఓకే. ఇప్పుడు పూజల్లో వచ్చేసి మనకి ఏంటంటే నియమాలు ఉన్నాయి. స్నానం చేయాలి, ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, నియమ నిబంధనలతో ఉన్నది. పంచామృతాలు ఉంటాయి, సో పూజ ఉంటుంది, సో ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. సో దాంతో ఏం రాదు యాక్చువల్గా. అంటే నేను డిస్కవర్ చేసింది, ఓకే, శ్వాస మీద ధ్యాస పెడితేనే అన్ని ఇక్కడికే వస్తాయి. ఓకే. ఎవ్రీథింగ్ అనేది మన దగ్గరికే వస్తుంది. అలాగే మీరు ఈ ధ్యానం చేయటము, అలాగే పూజలు కూడా మానేశారా? పూజలు కంప్లీట్గా మానేశాను. నేను చాలా పూజలు చేసేవాడిని మేడం. ఓకే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి శివభక్తుని. నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని, ఓకే, టెంపుల్కి వెళ్ళి విగ్రహాన్ని తిట్టేవాడిని, శివుంది లింగాన్ని తిట్టేవాడిని. నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, అంటే నాకెందుకు డబ్బు ఇవ్వలేదు. ఓకే, శివుడు చేసింది కూడా ధ్యానమే, అంటే మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్తున్నారు. బట్ నాకు చాలా ప్రేమ ఉండేది శివుడి మీద. సో నేను ఎవరు చెప్పలేను అది, నేను శివునితోనే చెప్తానని శివుని టెంపుల్కి వెళ్ళి తిట్టేవాడిని. ఓకే. చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. టెంపుల్లో చిన్న చిన్న స్ఫటిక లింగాలు ఉండేది, చిన్న సైజులో. వాటి ఇష్టంతో పూజారి గారిని అడిగితే వాళ్ళు ఇవ్వలేరు. అది లేని చూసి స్ఫటిక లింగాలు ఒక 15 స్ఫటిక లింగాలు తీసుకొని బ్యాగ్లో వేసుకొని ఎవ్రీడే స్కూల్కి తీసుకునేవాళ్ళు. అయితే ఒకరోజు వన్ ఫైన్ డే మా ఫ్రెండ్ చెప్పాడు, ఇలా తేయకూడదు, టెంపుల్లో ఉన్నాయి అని. సో మళ్ళీ వెళ్ళి వన్ ఫైన్ డే టెంపుల్కి వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాను. నెక్స్ట్ డే పెద్ద శివలింగాన్ని ఇంటికి తీసుకెళ్దామని రెడీ అయ్యాను నేను. ప్రతిష్టాపించి ఉంటుంది కదా, సో తేలేము. అలా జరిగింది. చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది శివుడు అంటే నాకు. ఇష్టం ఉంది కాబట్టి ఆ శివుడు ధ్యానం చేశారు కాబట్టి మీరు ఈ రోజు ఇంత గొప్పగా ధ్యానం చేసి ఆయన మార్గాన్ని మీరు పాటిస్తున్నారు. అవునండి, అంత ప్రణాళికనే ఉంది ఇదంతా. ప్రణాళిక, అవును, అంత డిజైన్ అండి. డిజైన్ లేకుంటే ఇలా రాలేము, లేకుంటే ఇంత తొందరగా నేను గత జన్మ సంస్కారం అని అంటాను. యా, మా అవతార్ బాబాజీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వారు లేనిదే లేని నేను యాక్చువల్గా. ఇందాక నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నానంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఆ సంబంధించిన ఆన్సర్స్, ఇన్ఫర్మేషన్ అంతా నాకు మా అవతార్ బాబాజీ గారే చెప్పారు. అప్పుడు నా మైండ్ అప్పుడు ఆ స్టేట్ జీరోలో ఉంది, ఎలాంటి ఆలోచన లేవు. బట్ ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను ఫోన్లో టైప్ చేసి కాపీ పేస్ట్ చేసి అలా నేను నోట్ ప్యాడ్లో రాసుకున్నాను. నేను అప్పుడు ఆఫీస్ టైం నాది, ఆఫీస్కి వెళ్తున్నాను, క్యాబ్లో ఉన్నాను. హడావిడిలో నాకు ఈ జరిగింది, ఎగ్జాక్ట్లీ నిన్ననే ఇది. ధ్యానం చేశారు, శాకాహారిగా చక్కగా మారారు, అలాగే పుస్తకాలు కూడా చదివారా? ఎస్ మేడం. ఏమేం పుస్తకాలు? జర్నీ ఆఫ్ సోల్ బై పీటర్ రిచ్లు ఒక పుస్తకం. నెక్స్ట్ ఇమ్మోర్టల్ టాక్స్ బై శూన్య, అది కూడా పత్రిజీ గారు రిఫర్ చేశారు. పత్రిజీ గారు ఉన్నారు కదా, తను ఒక బుక్ రిఫర్ చేసిందండి, స్పిరిట్ బేబీస్. ఆ బుక్ అనేది చదివాను, చాలా చాలా గుడ్ బుక్ అండి. అదొక పుస్తకము. నెక్స్ట్ పరమహంస యోగానంద గారిది ఒక యోగి ఆత్మకథ,
అది చదివాను. యాక్చువల్గా అయితే ఆ బుక్ ఫస్ట్ బుక్ నేను స్పిరిచువల్ బుక్ చదవడం. ఓకే. నేను లాస్ట్ పేజ్లో పరమహంస యోగానంద్ గారు అమెరికాలో చనిపోతారు. ఆ చనిపోయే ఆ లైన్ చూసి నేను ఏడ్చాను, కళ్ళలోంచి నీరు వచ్చాను. అంటే మరణం ఎలా అనేది కూడా తెలుసుకున్నారు. అవును, అదొకటి చాలా నేను చాలా మందికి రిఫర్ చేశాను మేడం ఆ బుక్ చదవమని. సో చాలా గుడ్ బుక్, అది చదవాలి. జ్ఞానం తెలుసుకోవడమే కాదు, అందరికీ తెలియచేయాలి అని. అవును, అదొక బుక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి మేడం, ఓకే. చాలా లిస్ట్లో ఉన్నాయి. మన జూడీ సటారీ గారిది నక్షత్ర మిత్రులు అని, అవును, అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ బుక్. అది నేను ఇప్పటికీ స్టిల్ పెండింగ్, నేను చదవలేదు పూర్తిగా. చదువుతుంటే కూడా చాలా అవును, ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి గ్యాలక్సీ రిలేటెడ్ కార్టూన్స్ ఎక్కువ చూసేవాడిని. సో అలా నాకు కనెక్ట్ అయ్యింది ఆ బుక్. సో స్టిల్ నేను చదువుతున్నాను, ఇంకా పూర్తి అవ్వలేదు. ఓకే. ఈ పుస్తక నాలెడ్జ్ తీసుకోవడమేనా, లేకపోతే అందరికీ చెప్పడం కానీ, లేకపోతే క్లాసెస్ తీసుకోవడం? లేదు, నేను ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బుక్స్ చదువుతారు, వాళ్ళకి నేను రిఫర్ చేసేవాడిని. సో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి, యూనివర్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ బుక్ అనేది గుడ్, ఒకసారి చూడండి అని ఉండేవాడిని. అవును, ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళకి మనం కరెక్ట్ గా చెప్తాం. అవును, ఇంకోటి నార్త్ ఇండియా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. వాళ్ళు తొందరగా వస్తారండి. అది రీజన్ నాకు ఇంతవరకు తెలియదు. ధ్యానంలో కానీ స్పిరిచువల్ అనేది బాగా నాలెడ్జ్ తొందరగా ఉంటుంది. నేను ఒక బుక్ నెక్స్ట్ పిఎంసి హిందీ అనే ఛానల్ నేను వాళ్ళకి రిఫర్ చేశాను. యా, దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఫాలో చేస్తున్నారు తను. అందులో కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్. అవును చూశాను. సో అది అండి, పిఎంసి ద్వారా చాలా మంది నేర్చుకుంటున్నారు. అవునండి, పిఎంసి అనేది అందరం కాపాడుకోవాలి. సార్, మీరు శాకాహారిగా మారాను అన్నారు, అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా శాకాహారులేనా? లేదు మేడం, మా ఫాదర్ రీసెంట్గా బాడీ వెకేట్ చేశారు. ఓకే. 9 months అవుతుంది. ఓకే. మదర్ వచ్చేసి నేను తినట్లే కాబట్టి మదర్ కూడా తేవట్లేదు. ఓకే. చెప్పాను, బట్ టైం పడుతుంది మేడం. ఓకే. సో తను కూడా, బట్ ఒకసారి అయితే అనింది, నువ్వు మానేసావు, బట్ నాకు కూడా కంప్లీట్గా వెజిటేరియన్ తినాలనిపిస్తుంది అన్నది. నా ఇంట్లో వరకు అయితే తినదు, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే తింటుంది. బట్ స్టిల్ టైం పడుతుంది, ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయ్యి రారు. అవును, వాళ్ళ ప్రణాళికల్లో ఉంటారు. అవును. సో మెల్లమెల్లగా ఆ ఎనర్జీ లెవెల్స్ వారి యొక్క ప్రణాళిక ద్వారా మారుతారు. నేను చేసే మెడిటేషన్ ఇంట్లో ఒక డైలీ 2 hours అలా చేస్తాను నేను. సో ఆ ఎనర్జీ లెవెల్స్తో మారుతారు ఆటోమేటిక్గా, నాకు తెలుస్తుంది. ఓకే. అలాగే మీ పేరెంట్స్, మీ మదర్ చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తారా? మీ మదర్? లేదు, ఇంకా లేదు. తను అంటే తన ఆలోచన ఏంటంటే మెడిటేషన్ అంటే ఒక సెంటర్కి వెళ్ళాలి, ఓకే, డబ్బులు కట్టాలి, ఓకే, కొన్ని 7 days 14 days అలా ఏదైనా ఉంటే నేను అక్కడికి వెళ్తాను, ఓకే అని తన మైండ్లో ఉండేది. నేనెవరో తనకు తెలియదు, తనెవరో నాకు తెలుసు. తను ఉన్న కరెంట్ స్థితి వచ్చేసి స్వాదిష్టాన స్థితిలో ఉన్నారు. సో తను కొంచెం టైం పడుతుంది. చాలా మంది మాస్టర్స్తో నేను డిస్కస్ చేశాను. ఆ టైం పడుతుంది, బట్ ప్రణాళిక మార్చుకోవచ్చు, అంత ఇబ్బంది ఏం కాదు అని చెప్పారు. ఇప్పటివరకు నేను కలిసిన యోగులలో డాక్టర్ న్యూటన్ గారు. డాక్టర్ న్యూటన్ గారి స్పీచెస్ నేను యూట్యూబ్లో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. కంప్లీట్ ఆ వీడియో మొత్తం ఎవ్రీ స్మైల్తో ఉన్నారు వాళ్ళు. అవును. సో నన్ను ఆకర్షించారు తను. ఓకే. సో నేను మైండ్లో ఏమనుకున్నానంటే, నేను బాడీ వెకేట్ చేసే లోపు నేను డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారిని కలవాలి. ఓకే. నేను కలిసి తనతో పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి అనుకున్నాను. ఎస్. అయితే తను వచ్చేసి వితిన్ ఏ 2 weeks నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? యూట్యూబ్లో ఇన్విటేషన్ వచ్చింది నాకు. ఓకే. సో QLU క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఇన్విటేషన్స్ ఉన్నాయి, వీఆర్ కండక్టింగ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ అని. ఓకే. అప్పుడు ఆ రోజు వెళ్ళిన రోజు వచ్చేసి మేడం డాక్టర్ లక్ష్మి గారిది బర్త్డే ఆ రోజు. అవును. July 6th 7th ఐఎమ్ నాట్ షూర్. July 7th అనుకుంటాను. తన బర్త్డే ఉంది ఆ రోజు కలిశాను. చాలా హ్యాపీ ఉండండి ఆ డే మొత్తం. నాకు ఎట్లా అంటే లాస్ట్ బర్త్లో మేము కలిసామన్న హ్యాపీనెస్ ఉండేది. నా సోల్ లోపల బాగా ఆనందంతో ఉండేది. ఆ రోజు నాకు నిద్ర లేదు, బట్
ఫుల్ ఎనర్జీ లెవెల్ ఫుల్గా ఉన్నాయి. ఓకే నేను అది సార్తో చెప్పాను, నా సోల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. ఓకే పాస్ట్లో కలిసి ఉంటాం మనం అంటే, అవును నువ్వు పాస్ట్లో కలవకుండా మనం ఎలా అవును, ఏ కార్యకారణ సంబంధం అవును. లేకుండా ఎవరు ఎవరికి కలవరు. అన్నారు. బట్ ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఆ డే ఒక కొన్ని అవర్స్ ఉన్నాను అక్కడ ఓకే ఉండి సార్తో స్పెండ్ చేశాను. సార్ మాత్రం మర్చిపోలేదు నన్ను. ఓకే యా యాక్చువల్గా ఫొటోస్ ఎక్కువ నేను దిగను, ఫోటోగ్రఫీ అనేది ఇష్టం ఉండదు. ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి నావి, రేర్గా 1 or 2 పిక్స్ ఉంటాయి నావి. సార్ నన్ను పిలిచి మరీ ఫోటో తీయించుకున్నారు. రా పర్లేదు ఫోటో దిగు నాతో అని. మేడం చాలా బాగున్నారు, చాలా. సో ఎవ్రీవన్ ఛాన్స్ వస్తే వెళ్ళాలని నేను చెప్తాను. అవును, ఆ చాలా యూనివర్సిటీ. ప్రేమతత్వంతో ఉంటారు. అవును, చాలా ఆనందంగా ఉంటుంది. మన పత్రిజీ గారు కూడా చెప్పారు, అవును మీలాంటి ఆనందంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ అవును రోజంతా ఆనందం అనేది చాలా ఇబ్బంది, చాలా మందికి రాదు. అవును నాది కూడా అంత స్మైలీ ఫేస్ కాదు, కొద్దిగా సీరియస్గా ఉంటాను, బట్ లోపల ఆనందంగా ఉంటుంది. అవును. సో బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా మన లోపల ఎంత ఆనందంగా ఉంటాం అనేది చాలా అవసరం కూడా. అవును. సో అలాగే రీసెంట్గా నేను మల్కాజ్గిరిలో ఒక అహింస ధ్యాన పిరమిడ్ అని, ఇంటి మీద పిరమిడ్ ఉందని, ఓకే నేను ఒక కొన్ని మంత్స్ నుంచి వెతుకుతున్నాను పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే సో నాకు అహింస అనేది త్రూ గ్రూప్ వచ్చింది. సో Okay. ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడికి. వంశీ మాస్టర్ గారు వస్తున్నారని. భీమనేని వంశీ ఎస్, నేను నా ఫాలోయింగ్లో సజ్జన సాంగత్యంలో ఎక్కువ వంశీ గారు ఉంటారు. ఓకే ఎందుకంటే అతను నాకు బాగా అలైన్ అయ్యారు. ఓకే అంటే కళ ద్వారా ధ్యానం తెలుసుకోవడము, కర్మలు అవును. తెలుసుకోవడం, ఇలాంటి నేను పాస్ట్ లైఫ్ కూడా చూశాను. కర్మల ఫలితము. అవును, నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది. నేను ఒక పైలట్, ఓకే నేవీలో పైలట్. నేను ఓకే మొత్తం కింద సముద్రం ఉంది, అది ఎంత క్లియర్గా ఉందంటే అది డైమెన్షన్ అని చెప్పలేను నేను. ఓకే కింద పెద్ద వార్షిప్ ఉందండి, చాలా పెద్ద ఫ్లీట్ అది వార్షిప్. నా హెలికాప్టర్ చుట్టూ మంటలు ఉన్నాయి. ఓకే అది ఒక నాకు 15 seconds కనిపించింది. మ్మ్. నేను అప్పుడు ఇంచుమించు 2 hours ధ్యానంలో ఉన్నాను. ఓకే 2 hours ధ్యానం తర్వాత కనిపించింది. ఆ మంటల్లో కాలిపోతూ ఉన్నాను నేను. ఓకే కాలిపోతూ చనిపోయాను. మ్మ్. అక్కడ ఎండ్ అయిన ఆ టాపిక్ నాకు ఈ జన్మలో నాకు ఆర్మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మ్మ్. నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని 10th class నుంచి ట్రై చేసేవాడిని. సోల్జర్గా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, Okay. ఇంటర్మీడియట్ 10+2 ఎంట్రీ లెవెల్. Yes. దాని తర్వాత నేను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ అని యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు గ్రాడ్యుయేట్స్కి, డిగ్రీ Yes. ఆర్ బ్యాచిలర్స్. అక్కడ ట్రై చేశాను, నాకు ఛాన్స్ కూడా వచ్చింది అక్కడ. మ్మ్. నేను అక్కడ రాసేసి ఇంటర్వ్యూ వచ్చేసి భోపాల్లో జరిగింది, ఓకే భోపాల్ మిలిటరీ అకాడమీలో. మ్మ్. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇంటర్వ్యూ 5 days ఉంటుంది మేడం. అవును, ఇంత 5 చిన్న days లో- వయసులో జ్ఞానంలోకి రావడం కూడా గత జన్మల సంస్కారం ఉండబట్టే ఇవి ఇప్పుడు త్వరగా వస్తాయి. అవును మేడం, అది ఖచ్చితంగా నేను నమ్ముతాను. సో ఆ రోజు ఇంటర్వ్యూ అంటే నేను పాస్ అవ్వలేదు, ఓకే ఫెయిల్ అయ్యాను. సో నాకు చాలా ఇష్టమైంది ఆర్మీ జాబ్ పోయిందని బెంగతో ఇంటికి వచ్చాను. ఓకే కాలేజ్ దగ్గర ఒక చెరువు ఉంటుంది, ఓ ఆ చెరువులో చనిపోదామని వెళ్ళాను రియల్గా. రియల్గా. ఓ అయితే ఆల్రెడీ నేను స్విమ్మర్, నేను ఆర్మీ కోసం బాగా స్విమ్ అనేది నేర్చుకున్నాను. దానికి ఏమేం కావాలో అవన్నీ యా, నేర్చుకో. ఇంకోటి నేను లోపల ఈదగలుగుతాను. మ్మ్. అండర్ వాటర్ బాగా ఇష్టం నాకు చేయడం, ఈత కొట్టడం. ఓకే సో నేను ఆల్రెడీ ఈత వచ్చు కాబట్టి నేను ఊబి ఎక్కడుంది చూసుకుంటున్నాను. ఊబి ఉంటే చావలేం కదా, అవును బయటికి రాలేం కదా, సారీ. అవును. సో అది ఒకటి వెళ్ళి వెతుకుతున్నాను మొత్తం, ఆ సరౌండింగ్స్ అంతా వెతికి ఊబి అనేది చూసుకొని అక్కడ నిలబడి అప్పుడు నేను నన్ను నేను ప్రశ్నించుకున్నా, ఓకే ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. సో ముందుకు నాకు ఆప్షన్ అయితే లేదు, ఆర్మీలో వెళ్ళే ఆప్షన్ లేదు, ఎందుకంటే అప్పుడు ఏజ్ లిమిట్ అనేది లేదు, దాటిపోయింది. దాటిపోయింది. సో మా అయితే సొసైటీ వాల్యూ ఇవ్వదు. ఓకే ఆల్మోస్ట్ బెగ్గర్ అయినా ఏ బాధ లేదు. ఓకే. నేను ఫిక్స్ అయ్యాను, మ్మ్. జాబ్ రాకున్నా ఈవెన్ వచ్చిన జాబ్ చేసుకోవడం, ఏ జాబ్ ఉన్నా చేసుకోవడం. ఓకే మరీ పరిస్థితులు ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయకుంటే ఓకే బెగ్గర్ అవుదామని డిసైడ్. ఓ బెగ్గర్ కూడా అవుదాం అనుకున్నాను. మరి అయినా చావు దాకా ఎందుకు వెళ్ళారు? అంటే బాగా చెప్పాను కదా, అప్పుడు ఇంద్రియాలు కంట్రోల్లో లేవు నాకు. ఓకే మనసు బాగా రిఫ్లెక్ట్ చేసింది,
సరౌండింగ్స్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నన్ను ఏ పని చేయనీయకపోవడము, ఓకే. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు. ఇవన్నీ కూడా మీ కంట్రోల్లో లేవు. ఎస్. సో అప్పుడు ఆల్మోస్ట్ ఆ రోజు అనుకున్నాను, మా అయితే బెగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అంటే హిమాలయాస్కి వెళ్ళిపోదామని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఓకే. అప్పటికే చూసారు కదా, మీకు ఒక హింట్ ఇస్తూ ఉంది ధ్యానవిక అని. అవును, హింట్ ఇస్తుంది. అలా ఆ రోజు డిసైడ్ అయ్యి బ్యాక్ వచ్చాను. అది ఫస్ట్ కాన్ఫిడెన్స్ అని వచ్చినది. ఓకే. సో అప్పటి వరకు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేదు. మీలా కాన్ఫిడెన్స్ రావడం కోసమే ఆ సిచ్యువేషన్ ఏదైనా మేబీ ఉండొచ్చు. బట్ చాలా మంది ఏంటంటే కొందరు వెళ్ళిపోతారు డెసిషన్ తీసుకొని చనిపోదామని. అవును. సో అలా ఆ రివర్స్ అయ్యి నేను వచ్చాను. అది ఓ నైస్. ఇంత చిన్న వయసులో ఎన్నో అనుభవాలు. అవును మేడం. అదంతా ఆస్ట్రల్ మాస్టర్స్ అంటాను. ఆస్ట్రల్ మాస్టర్స్ మెయిన్గా వచ్చేసి మా అవతార్ బాబాజీ గారు. ఓకే. వారి సపోర్టే ఉంది పూర్తిగా. ఏజ్ పెరిగే కొద్దికి శ్వాస రేటు కూడా తగ్గుతుందా? ఏజ్తో శ్వాసతో సంబంధం లేదు మేడం యాక్చువల్గా. ఓకే. దీంట్లో వచ్చేసి శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం గమనించడం మొదలు పెడతామో దాన్ని బట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే మనకు కంట్రోల్ వస్తుంది. ఓకే. ఆలోచన తగ్గినప్పుడు శూన్యస్థితి వస్తుంది. అంటే ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఓకే. ప్రశాంతత వస్తుంది బాగా. సో వీటికి వచ్చేసి ధ్యానం ఎవరు చేయాలంటే ఏజ్ వారైనా చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ లేవు, ఇలా లిమిటేషన్స్ కానీ క్వాలిఫికేషన్స్ లేవు. అవును. కాకుంటే ఏంటంటే 4 ఇయర్స్ అంటాను, నాకు తెలిసిన ప్రకారం అయితే 4 ఇయర్స్ అంటాను. ఎందుకంటే హనుమంతుల వారు 4 ఇయర్స్లోనే ధ్యానం మొదలు పెట్టారు అంజనీ దేవి దగ్గర. భక్త ప్రహ్లాద గారు కూడా చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చారు. సో 4 ఇయర్స్ అంటే అట్లీస్ట్ చూడగలుగుతారు, నడవగలుగుతారు. అవును, వాళ్ళు చేయొచ్చు. మరి ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వినని స్థితిలో ఉంటారు, నడవలేరు, కూర్చోలేరు, శ్వాసను కూడా సరిగ్గా గమనించలేరు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. సో మధ్య ఏజ్ వారు ఎవరన్నా చేయొచ్చండి. ఎలాంటి రోగులైనా ఈ ధ్యానం మీద శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ క్యూర్ అవుతాయి. ఓకే. అసలు ఈ ధ్యానం అనేది యువతకి అవసరం అంటారా? అవును మేడం, ఈ ధ్యానం అనేది యువత ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన పత్రిజీ గారు అన్నారు 1,44,000 మంది లైట్ వర్కర్స్, దీంట్లో చాలామంది యువత ఉన్నారు. అవును. నాలాంటి వారు, నాకంటే తక్కువ ఏజ్ వారు, వయసుతో సంబంధం లేదు, బట్ వెరీ గుడ్ ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు. అవును. వాళ్ళందరూ ఒక ప్రణాళికతో వచ్చారు. అవును. సో మూమెంట్ ఏంటంటే ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. అవును. స్పీడ్గా పత్రిజీ గారి కాన్సెప్ట్ శ్వాస మీద ధ్యాస ఇంత బాగా పికప్ కావడానికి రీజన్ లైట్ వర్కర్స్, యూత్ అండి. దాంట్లో యూత్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ యూత్ అని అంటాను. అవును, యువత అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అవును, ధ్యాన ప్రచారం కావాలండి. నేను చూశాను చాలా మంది చిన్న చిన్న ఏజ్ వాళ్ళు, అంటే స్కూల్కి వెళ్ళాల్సిన వయసు వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అవును, పాంప్లెట్స్ పంచడము, శాకాహార ర్యాలీస్ చేయడం. అవును. మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీ చేశారా? నేను ర్యాలీ చేయలేదండి. ఓకే. ఇంతవరకు అయితే చేయలేదు, బట్ చేయాలని అయితే ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది అనుకుంటున్నాను. ఓకే. సో నేనేమనుకుంటానంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస మొదలు పెడతారో జీవితం అప్పుడే మొదలవుతుంది. 100% కరెక్ట్. అవును. సో ఇది అండి. సో అందరికి చెప్తాను, పిరమిడ్ క్యాప్స్ కొనుక్కోండి. కుదరకుంటే ఇంట్లో కూర్చొని పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చేయొచ్చు. మీరు ఎప్పుడైనా పిరమిడ్ ధ్యానం చేశారా? పిరమిడ్ ధ్యానం చేశాను. ఆల్మోస్ట్ ఓయూ రాము మాస్టర్ గారి పిరమిడ్లో నేను ధ్యానం చేశాను ఒక 1 అవర్. ఓకే. సో ఎనర్జీస్ బాగున్నాయి అక్కడ కూడా. ఎక్కడ సార్? అది వచ్చేసి మన నాగర్ కర్నూలు సైడ్. అవును, కొద్దిగా విలేజ్లో ఉంది. ఆ రోజు బాగా తడపడాడు. రిమోట్లో ఉంటుంది అది. గూగుల్ మ్యాప్స్ కూడా కొద్దిగా అంటే దగ్గరలో ఉన్నాను, బట్ రీచ్ అవ్వలేకపోయాను. మళ్ళీ ఆస్ట్రల్ మాస్టర్స్ సాయంతో వెళ్ళాను. అప్పుడు వాళ్ళే సాయం చేశారు. పిరమిడ్ ధ్యానం వల్ల మీరు ఏమైనా లాభాలు గమనించారా? అవును, చాలా లాభాలు ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే నేను ఆలోచనలు తగ్గాయి. ఫస్ట్ థింగ్ ఆలోచనలు అనేది తగ్గాయి. ఇంకోటి బాడీ అనేది కంట్రోల్లో ఉంది. ఏది తినాలి, ఏది తినకూడదు,
ఎన్నిసార్లు తినాలి, ఎంత తింటే ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకోటి ఆకలి అనేది చెప్తుంది, ఓకే. ఆపేసి ఇంకా తినకు అని. ఇంకోటి ఫ్లెక్సిబుల్ ఉంది బాడీ, కింద కూర్చునేవాడిని కాదు ఇంతకుముందు. అవును. సో ఈజీగా ఎక్కడంటే అలా కూర్చున్నాను. నిద్ర తగ్గింది, ఓకే. నిద్రనే తగ్గింది, బాడీ ఎందుకంటే అంతా కూడా మన ఆధీనం. నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఓకే. దీంతో. ఇంకోటి ఒక్కోసారి హాస్టల్ మాస్టర్ వాకింగ్ జరగడం అలాంటివి కూడా జరుగుతాయి, బట్ నాకు ఇంతవరకు అయితే జరగలేదు. ఓకే. బట్ ఇతరుల అనుభవాలే నా అనుభవం, స్వయ అనుభవం అన్నట్టు మనం వింటూ ఉండాలి. ఇతరుల వాళ్ళ అవును. అనుభవాలు కూడా అన్ని మనకే రావాల్సిన రూల్ అయితే ఎక్కడ లేదు. లేదు, అనుభవమే ఒక జ్ఞానం అవును, కూడా. ఏమి రావనుకునేవని నాకు చాలా వచ్చాయి, బట్ అంతే గమనించాలంతే. అవును. నాకు జరిగిన అనుభవాలు అయితే అవే. ఒకసారి నేను మా గురువుగారిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఓకే. వెళ్తున్నప్పుడు నీటి కొలంలో చిక్కున్నాను నా బైక్తో. ఓకే. ఆ ప్రభావం ఎట్లా ఉందంటే కొట్టుకుపోతాను. నాకు ఇద్దరు ఆల్మోస్ట్ 10 to 11 years ఉంటాయి మేడం, 10 నుంచి 11 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరు వచ్చి నన్ను కాపాడారు. హాస్టల్గా? హాస్టల్గా లేరు, నార్మల్గా వచ్చారు, బట్ మాస్టర్స్ అని తెలిసిన తర్వాత. ఓకే. సో వాళ్ళని నేను అనుకుంటాను లాహిర్ మహాశయ అనుకున్నాను. ఓకే. లాహిర్ లహరి మహేష్, మహాశయ. ఓకే. మన మావతర్ బాబాజీ గారి శిష్యులు అవును. వాళ్ళు అనుకున్నాను. ఇద్దరు నవ్వుతున్నారు, వాళ్ళు కంప్లీట్గా నవ్వు మీద ఉన్నారు. అతను ఒక్కరే చెప్పారు, బైక్ మాత్రం నువ్వే తోలుకుంటూ రావాలి, నిన్ను మాత్రం కాపాడుతాను. ఓకే. మధ్యలో నేను చెప్పాను, నేను ఇందాక దేవుళ్ళని గుర్తు చేసుకుంటున్నాను, మీ రూపంలో వచ్చారు అని. ఓకే. తర్వాత క్రాస్ అయిన తర్వాత, వాగు క్రాస్ అయిన తర్వాత వాళ్ళు డిసపియర్ అయ్యారు. ఇది జరిగింది మేడం. నేను వెతుక్కుంటూ మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళాను, కొద్ది దూరం దొరకలేదు, వాళ్ళు ఓకే. అడ్రస్ దొరకలేదు. ధ్యానం చేసే ప్రతి వ్యక్తికి కూడా ఇద్దరు హాస్టల్ మాస్టర్స్ మనతోనే ఉంటారు, ఆ విషయం తెలుసుకున్నారు? అవును మేడం. ఓకే. సో ఆనంద్ గారు కూడా ఒకసారి చెప్పారు, భద్రాచలం ట్రెక్కింగ్కి వెళ్ళారు. ఓకే. సో అక్కడ తను అందరూ మోటివేట్ చేసి నువ్వు దుంకు ఈదగలుగుతావు అని అంటే తను దుంకడం జరిగింది. ఓకే. సో వాటిలో అతనికి ఈత రాదు, ఓకే. అందరం బయట నుంచి క్లాప్స్ కొడుతున్నారు. ఓకే. ఆనంద్ గారు అన్నారు, ఇదేం క్లాప్స్ కొడుతున్నారు? ఆనంద్ బుద్ధ గారు. అవును, ఆనంద్ బుద్ధ గారు. క్లాప్స్ కొడుతున్నారు ఏంటి, నాకు ఈత రాదు, ఓకే. నేను చనిపోబోతున్నానంటే బయట నుంచి సంతోషంగా క్లాప్స్ కొడుతున్నారు. తనని కాపాడడానికి హాస్టల్ మాస్టర్స్ అంటే ఇద్దరు అవును. సహాయ మాస్టర్స్ అనేది ప్రతి ధ్యానికి ఉంటారని. అవును, ఉంటారు. వాళ్ళు కాపాడారు. ఒక బ్లూ లైట్ అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, బ్లూ లైట్ లాగా వచ్చి నేను అది అబ్జర్వ్ చేశాను, అది కాపాడుతూ ఉంది నన్ను, అవును, దాని నుంచి బయటపడ్డానని. అవును. సో అలా నాకు కూడా ఉంది, బట్ ఏంటంటే గమనించాలి మనం, ఓకే. సిచ్యువేషన్స్ బట్టి గమనించాలి వాళ్ళు. ఓకే. మన ఏజ్కి శ్వాసకి నిబంధనలు లేవు అన్నారు కదా? అవును. అలాగే అంటే మనం ఏజ్ పెరిగే కొందుకు కూడా శ్వాస పెరుగుతూ ఉంటుందా, తగ్గుతూ ఉంటుందా? ఏజ్ శ్వాసతో సంబంధం లేదు యాక్చువల్గా. ఓకే. బట్ ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు శ్వాస మీద ధ్యాస గమనిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది లైఫ్, ఆ బర్త్ అనేది ఈజీగా అవుతుంది తొందరగా. అంటే మిగతా విషయాలు అనేది ఈజీగా చేయగలుగుతారు, స్కూలింగ్ కానీ ఆటల్లో ఈజీగా, లేదంటే పేరెంట్స్తో ఈజీగా ఉండడము, ఫ్రెండ్స్తో ఈజీగా ఉండడం, డెసిషన్ మేకింగ్ ఈజీగా అవుతుంది ఆ ఏజ్ నుంచి. ఓకే. బట్ వాళ్ళ స్థితిని బట్టి వస్తారు కదా, సో అది డిఫర్ అవుతుంది. సో ఏజ్తో అయితే సంబంధం లేదు. ఓకే. సో అలా చూడొచ్చు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంకా నేను క్రియాయోగా మొదట్లో చెప్పాను కదా, క్రియాయోగంలో ఉన్నాను. అప్పుడు నేను క్రియాయోగా చేసి 1 week అవుతుంది, ఓకే. నా నిద్ర తగ్గిపోయింది, నిద్ర పట్టట్లేదు. సో ఒకసారి డీప్ స్లీప్లో ఉన్నాను, నాకు షిరిడి సాయిబాబా వారిది సమాధి కనిపిస్తుంది. పక్కన అందరు నిల్చున్నారు, ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. అందరు నువ్వు సమాధి అయిపోయావు అని ఏడుస్తున్నారు. ఓకే. ఆ విషయం నేను హాస్టల్గా విని ఏడుస్తున్నాను. ఓకే. నేనేంటి ఏడుస్తున్నాను అని చెప్పి కళ్ళు తెరిచి చూసే వరకు నా కళ్ళ నీరున్నాయి రియల్గా. ఈ అనుభవం ఏంటి అని చెప్పి అప్పట్లో నాకు గైడెన్స్ లేదు. మా గురుగారిని రీచ్ కావాలంటే అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు నిరంతరం ధ్యానంలో ఉంటారు. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ మేడం. తర్వాత ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనం ఎక్కడిని ఎవరిని ఎత్తుక్కోకుండా మన ద్వారానే మనం అన్ని కూడా తెలుసుకుంటున్నాం. అవును, వండర్ఫుల్ సార్. ఇంకో అనుభవం వచ్చేసి రాఘవేంద్ర స్వామి వారు వచ్చారు.
ఓకే. వారిని చూస్తూ నేను ఆ, చాలాసేపు కూర్చున్నాను వాళ్ళ ముందు. హాస్టల్గా ఉన్నాను అప్పుడు నేను. ఓకే. హాస్టల్గా ఉండి అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. మ్మ్. ఒకసారి ఏమేంటంటే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే హనుమంతుని చాలా చదివాను నేను మెడిటేషన్లో. నాకు హనుమంతుడు హాస్టల్గా 3 days వచ్చాడు. ఓకే. అయితే నేను సిస్టమ్ ముందు ఉన్నప్పుడు ఒక 2 inches ఉన్నాడు. ఓ. 2 inches మొత్తం ల్యాప్టాప్ చుట్టూ తిరుగుతున్నాడు. మ్మ్. నాకు 2 days కనిపించాడు హనుమంతుడు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వావ్, నైస్ సార్. చాలా చిన్న వయసులో ధ్యానం తెలుసుకొని చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్లు అనేవి ఉన్నాయి. మీలాంటి ఎక్స్పీరియన్స్లు వినడం వల్ల చాలామంది యూత్కి కూడా ధ్యానం చేస్తే ఇలాంటి అనుభవాలు వస్తాయా అనేది వండర్ఫుల్ అసలు. అవును మేడం. యూత్ చివరిగా యూత్కి మీరిచ్చే సందేశం? నేను ఒకటే చెప్తాను మేడం, శ్వాస మీద ధ్యాస అనేది మొదలు పెట్టండి. ఓకే. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. లేదంటే ఎలా చేయాలంటే మనకి మంచి ఛానల్ ఉంది, పిఎంసి ఛానల్ అనేది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరికి వస్తుంది. సో అది చూడండి. నెక్స్ట్ ప్రచారం చేయండి, ధ్యాన ప్రచారం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ అనేది ఎక్కడ ధ్యాన ప్రచారం చేయడం వల్ల కూడా బాగా అక్కడ జ్ఞానం వస్తుందండి. Yes. ఎందుకంటే ప్రచారం చేశారు కాబట్టి జ్ఞానం వస్తుంది, ఈజీగా అవుతుంది, లైఫ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంసి ఛానల్కి. అండ్ డొనేషన్స్ ఏదైనా ఉంటే మీకు తోచిన డొనేషన్స్ అయితే పిఎంసికి ఖచ్చితంగా ఇవ్వాలని అంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుచిత్ గారు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ధ్యాన యువ కార్యక్రమం. మళ్ళీ ధ్యాన యువ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.